ఆగ్నేయ ఆసియాలో ఒక ప్రముఖ ఆర్థిక శక్తిగా, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందుతున్న దేశం మలేషియా. ఎత్తైన ఆకాశహర్మ్యాలు, ఆధునిక నగరాలు, దట్టమైన ఉష్ణమండల అరణ్యాలు, అందమైన ద్వీపాలతో అలరారే ఈ దేశం ఎంతో కాలంగా భారతీయులకు ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా ఉంది. చారిత్రకంగా, సాంస్కృతికంగా భారత్-మలేషియా సంబంధాలు చాలా బలమైనవి. అక్కడి జనాభాలో భారతీయ సంతతి ప్రజలు గణనీయమైన సంఖ్యలో ఉండటం, మన ఆహారపు అలవాట్లు, పండుగలు అక్కడ కూడా కనిపించడం భారతీయులకు ఆ దేశంపై ఒక ప్రత్యేకమైన ఆకర్షణను కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో మలేషియాలో కేవలం పర్యటించడం లేదా తాత్కాలికంగా పనిచేయడమే కాకుండా అక్కడ శాశ్వతంగా నివసించాలని కలలు కనేవారికి ఆ దేశ ప్రభుత్వం పర్మనెంట్ రెసిడెన్సీ (PR) అనే ఒక మార్గాన్ని అందిస్తోంది. ఇది ఒక రకంగా ఆ దేశంలో పౌరసత్వానికి ముందు దశలాంటిది. అయితే ఈ ప్రతిష్టాత్మక హోదాను పొందడం అంత సులభం కాదు. దీనికి కఠినమైన నిబంధనలు, అర్హతలు మరియు ముఖ్యంగా గణనీయమైన ఆర్థిక స్తోమత అవసరం. మనం మలేషియా PRకి సంబంధించిన పూర్తి వివరాలను సమగ్రంగా పరిశీలిద్దాం. పర్మనెంట్ రెసిడెన్సీ PR అంటే ఏమిటి? దాని ప్రయోజనాలేంటో చూద్దాం. పర్మనెంట్ రెసిడెన్సీ PR అనేది ఒక వ్యక్తికి ఒక దేశంలో పౌరుడు కాకపోయినా ఆ దేశంలో నిరవధికంగా నివసించడానికి, పనిచేయడానికి మరియు చదువుకోవడానికి అనుమతించే ఒక అధికారిక హోదా. ఇది తాత్కాలిక వీసాలకు పూర్తిగా భిన్నమైనది. తాత్కాలిక వీసాలు ఒక నిర్దిష్ట కాలానికి లేదా ఒక నిర్దిష్ట ఉద్యోగానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. కానీ PR హోదా ఉన్నవారు ఆ దేశంలో దాదాపు పౌరులతో సమానమైన స్వేచ్ఛను అనుభవిస్తారు. మలేషియా PRతో లభించే ముఖ్య ప్రయోజనాలు గమనిస్తే, నిరవధిక నివాసం. PR కార్డు ఉన్నవారు మలేషియాలో ఎలాంటి కాలపరిమితి లేకుండా శాశ్వతంగా నివసించవచ్చు. ఉద్యోగ స్వేచ్ఛ. మీరు ఏ కంపెనీలోనైనా, ఏ రంగంలోనైనా ఉద్యోగం చేసుకోవచ్చు. ఉద్యోగం మారడానికి ఇమిగ్రేషన్ అనుమతులు అవసరం లేదు. తాత్కాలిక వర్క్ పర్మిట్పై ఉన్నవారిలా ఒకే యజమానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. వ్యాపార అవకాశం. సొంతంగా వ్యాపారాన్ని నమోదు చేసుకొని నడుపుకోవడం చాలా సులభమవుతుంది. విదేశీయులపై ఉండే అనేక ఆంక్షలు PR హోల్డర్లకు వర్తించవు. ఆస్తి కొనుగోలు. మలేషియాలో ఇల్లు లేదా ఇతర స్థిరమైన ఆస్తులను కొనుగోలు చేయడానికి PR హోల్డర్లకు ఎక్కువ హక్కులుంటాయి. విద్య మరియు వైద్యం. ప్రభుత్వ పాఠశాలలు మరియు ఆస్పత్రుల్లో స్థానిక పౌరులకు వర్తించే ఫీజులతోని విద్యా వైద్య సేవలను పొందే అవకాశం ఉంటుంది. ఇది అంతర్జాతీయ విద్యార్థులు, రోగులు చెల్లించే భారీ ఫీజులతో పోలిస్తే చాలా తక్కువ. ఎక్కువ స్వేచ్ఛ. దేశంలోకి ప్రవేశించడానికి, దేశం విడిచి వెళ్లడానికి ఎలాంటి వీసా అవసరం లేదు. PR కార్డ్ ఒక గుర్తింపు పత్రంగా పనిచేస్తుంది. అయితే PR హోల్డర్లకు మలేషియా పౌరులతో సమానంగా ఓటు హక్కు ఉండదు. ప్రభుత్వ ఉన్నత పదవులను చేపట్టలేరు మరియు మలేషియన్ పాస్పోర్ట్కు అర్హులు కారు. భారతీయులకు PR పొందే మార్గాలు, ఎవరు అర్హులు అనే విషయాన్ని గమనిస్తే, మలేషియా ప్రభుత్వం PR హోదాను చాలా ఎంపిక చేసిన వర్గాల వారికి మాత్రమే అందిస్తుంది. భారతీయులు ప్రధానంగా ఈ కింది 4 కేటగిరీల కింద దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. నంబర్ 1, పెట్టుబడిదారులు, హై నెట్ వర్త్ ఇండివిజువల్స్. ఇది అత్యంత ఖరీదైన కానీ అత్యంత నేరైన మార్గం. ఆర్థికంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నవారిని ఆకర్షించేందుకు మలేషియా ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. అర్హత గమనిస్తే, మలేషియాలోని ఏదైనా నేషనల్ బ్యాంకులో కనీసం $2 మిలియన్ అంటే USD ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఇది భారతీయ కరెన్సీలో సుమారు 17.5 కోట్ల రూపాయలకు సమానం. నిబంధనలు గమనిస్తే, ఈ భారీ మొత్తాన్ని దరఖాస్తు చేసుకున్న తేదీ నుండి కనీసం 5 సంవత్సరాల పాటు విత్డ్రా చేయకుండా బ్యాంక్లోనే ఉంచాలి. 5 ఏళ్ల తర్వాత వడ్డీని తీసుకోవచ్చు, కానీ అసలు మొత్తం అలాగే కొనసాగించాలి. ఎవరికి అనుకూలం? భారీ వ్యాపారవేత్తలు, పారిశ్రామికులు తమ సంపదను సురక్షితమైన దేశంలో పెట్టుబడిగా పెట్టి రెండవ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకునేవారికి ఇది సరైన మార్గం. నంబర్ 2, నైపుణ్యం కలిగిన నిపుణులు, స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్. మలేషియా తన ఆర్థిక వ్యవస్థకు అవసరమైన కీలక రంగాలలో నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను ప్రోత్సహిస్తుంది. ఇది ప్రతిభావంతులైన భారతీయులకు ఒక మంచి అవకాశం. అర్హత గమనిస్తే, ఏదైనా ఒక నిర్దిష్ట రంగంలో అత్యుత్తమ నైపుణ్యం కలిగి ఉండాలి. ఉదాహరణకు
ఐటీ, ఇంజనీరింగ్, ఫైనాన్స్, వైద్యం వంటి రంగాలలో అత్యుత్తమ నైపుణ్యం కలిగి ఉండాలి. నిబంధనలు గమనిస్తే మలేషియాలో చెల్లుబాటయ్యే ఎంప్లాయ్మెంట్ పాస్పై కనీసం 5 సంవత్సరాలు నిరంతరాయంగా పనిచేసిన అనుభవం ఉండాలి. మీరు పనిచేస్తున్న రంగానికి సంబంధించిన మలేషియా ప్రభుత్వ సంస్థ నుండి ఒక సిఫారసు లెటర్ తప్పనిసరి. ఉదాహరణకు, ఐటీ రంగ నిపుణులకు మలేషియా డిజిటల్ ఎకానమీ కార్పొరేషన్ నుండి, వైద్యులకు మలేషియన్ మెడికల్ కౌన్సిల్ నుండి సిఫారసు అవసరం. ఈ సిఫారసు మీ నైపుణ్యం దేశానికి అవసరమని ధృవీకరిస్తుంది. మలేషియాలో ఇప్పటికే మంచి ఉద్యోగంలో స్థిరపడి తమ కెరియర్ను అక్కడే కొనసాగించాలనుకునే భారతీయ టెక్కీలు, డాక్టర్లు, ఇంజనీర్లు మరియు ఇతర ప్రొఫెషనల్స్కు ఇది అనువైనది. నంబర్ 3, ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారు, స్పెషల్ టాలెంట్స్. ఈ కేటగిరీ ప్రపంచ స్థాయి ప్రతిభావంతుల కోసం ఉద్దేశించబడింది. వీరిని వరల్డ్ క్లాస్ టాలెంట్గా గుర్తిస్తారు. అర్హత గమనిస్తే సైన్స్, టెక్నాలజీ, కళలు, క్రీడలు, సాహిత్యం వంటి రంగాలలో అసాధారణమైన, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రతిభ కలిగి ఉండాలి. నిబంధనలు గమనిస్తే మీ ప్రతిభను నిరూపించడానికి నోబెల్ బహుమతి, అంతర్జాతీయ అవార్డులు, పేటెంట్లు, ప్రఖ్యాత ప్రచురణలు వంటి బలమైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత అంతర్జాతీయ సంస్థల నుండి గుర్తింపు లేదా సిఫార్సులు కూడా అవసరం. ఎవరికి అనుకూలం? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు, కళాకారులు, రచయితలు, క్రీడాకారులకు ఈ మార్గం ద్వారా మలేషియా స్వాగతం పలుకుతుంది. నంబర్ 4, మలేషియా పౌరుల జీవిత భాగస్వాములు, స్పౌసెస్ ఆఫ్ మలేషియన్ సిటిజన్స్. మలేషియా పౌరుణ్ణి లేదా పౌరాలిని వివాహం చేసుకున్న భారతీయులు పీఆర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గమనిస్తే మలేషియా పౌరులతో చట్టబద్ధంగా వివాహం జరిగి ఉండాలి. నిబంధనలు గమనిస్తే వివాహం తర్వాత లాంగ్ టర్మ్ సోషల్ విజిట్ పాస్ మీద మలేషియాలో కనీసం 5 సంవత్సరాలు నిరంతరాయంగా నివసించి ఉండాలి. ఈ కాలంలో మీ వివాహ బంధం నిజమైనది, కేవలం పీఆర్ కోసం కాదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇంటర్వ్యూలు, తనిఖీల ద్వారా దీనిని నిర్ధారించుకుంటారు. ఎవరికి అనుకూలం? మలేషియా పౌరులను ప్రేమించి వివాహం చేసుకొని అక్కడే స్థిరపడాలనుకునేవారికి ఇదే ఏకైక మార్గం. మరో మార్గం మలేషియా మై సెకండ్ హోమ్ ప్రోగ్రాం. పైన చెప్పిన మార్గాలు కష్టంగా ఉన్నవారికి మలేషియా మై సెకండ్ హోమ్ అనే మరో కార్యక్రమం అందుబాటులో ఉంది. ఇది నేరుగా పీఆర్ కాకపోయినా దీర్ఘకాలిక నివాసానికి వీలు కల్పిస్తుంది. ఇది ప్రధానంగా సంపన్న విదేశీయులు, రిటైర్ అయిన వారి కోసం రూపొందించిన ఒక లాంగ్ టర్మ్ వీసా కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద అర్హత సాధించిన వారికి 10 ఏళ్ల పాటు మల్టిపుల్ ఎంట్రీ వీసా లభిస్తుంది. దీనిని పునరుద్ధరించుకోవచ్చు. ఈ వీసాతో మీరు మీ కుటుంబాన్ని కూడా మలేషియాకు తీసుకురావచ్చు. దీనికి కూడా గణనీయమైన ఆర్థిక అర్హతలు అవసరం. నిర్దిష్ట మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, నెలవారీ ఆఫ్షోర్ ఆదాయాన్ని చూపడం వంటివి ఉంటాయి. ఈ నిబంధనలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి కాబట్టి దరఖాస్తు చేసే ముందు తాజా నియమాలను తెలుసుకోవడం ముఖ్యం. పీఆర్కు మార్గం. మలేషియా మై సెకండ్ హోమ్ వీసా మీద చాలా సంవత్సరాలు మలేషియాలో నివసించడం ద్వారా మీరు ఆ దేశంపై మీ నిబద్ధతను ప్రదర్శించవచ్చు. భవిష్యత్తులో ఇది ఇతర కేటగిరీల కింద పీఆర్ పొందడానికి మీ దరఖాస్తును బలోపేతం చేస్తుంది. దరఖాస్తు ప్రక్రియ చూస్తే మలేషియా పీఆర్ దరఖాస్తు ప్రక్రియ చాలా క్షుణ్ణంగా మరియు సుదీర్ఘంగా ఉంటుంది. దీనికి చాలా ఓపిక అవసరం. ముందుగా మీ కేటగిరీకి అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలి. సాధారణంగా అవసరమైనవి: పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఇమ్మిగ్రేషన్ 4, పాస్పోర్ట్ మరియు ఇతర ప్రయాణ పత్రాల కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, గుర్తింపు పొందిన అనువాదకుడుచే ఇంగ్లీషు లేదా మలై భాషలోకి అనువదించబడిన జనన ధృవీకరణ పత్రం, వివాహ ధృవీకరణ పత్రం వర్తిస్తే, ఉద్యోగ ఒప్పందం, ఆర్థిక నివేదికలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, సిఫార్సు లెటర్లు వంటి మీ అర్హతను నిరూపించే పత్రాలను మలేషియా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యాలయంలో లేదా రాష్ట్ర కార్యాలయంలో వ్యక్తిగతంగా సమర్పించాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇందులో రాయల్ మలేషియా పోలీస్ నుండి సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా ఉంటుంది. ఈ ప్రక్రియకు చాలా నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అవసరమైతే మిమ్మల్ని ఇంటర్వ్యూకు పిలవచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామి కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఇది తప్పనిసరి. మీ దరఖాస్తు ఆమోదించబడితే మీకు తెలియచేయబడుతుంది. మీరు నిర్దిష్ట ఫీజు చెల్లించి ఎంట్రీ పర్మిట్ మరియు మై పీఆర్ కార్డ్, మలేషియన్ పీఆర్ ఐడెంటిటీ కార్డ్ పొందవచ్చు.
మలేషియాలో శాశ్వత నివాసం పొందడం అనేది ఒక గొప్ప అవకాశమే, కానీ అది సుదీర్ఘమైన మరియు సవాలుతో కూడుకున్న ప్రయాణం. దీనికి స్పష్టమైన ప్రణాళిక, సరైన పత్రాలు, ఆర్థిక నిబద్ధత మరియు అపారమైన ఓపిక అవసరం. పెట్టుబడిదారులు తమ ఆర్థిక శక్తితో, నిపుణులు తమ ప్రతిభతో, జీవిత భాగస్వాములు తమ బంధంతో ఈ హోదాను పొందడానికి ప్రయత్నించవచ్చు. సరైన మార్గంలో, సరైన సన్నద్ధతతో ముందుకెళితే ఆగ్నేయాసియాలోని ఈ అందమైన దేశంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే మీ కల ఖచ్చితంగా నెరవేరుతుంది.